వసుదేవుడిలా దేవదేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండగా దేవకీదేవి ఆ బాలుడి వంక చూసింది. అతడు సాముద్రిక శాస్త్రరీత్యా మహాపురుషుడి లక్షణాలు కలిగి ఉన్నాడు. అతడు చక్కని చూపులతో చాలా సుకుమారంగా కనిపిస్తున్నాడు. కంసుని పేరు వసుదేవుడు ఎత్తగానే ఆమె భయపడింది. అయినా ఆ బాలుణ్ణి చూడగానే ఆమె ముఖం చిరునవ్వుతో వెలుగొందింది. ఆమె బాలుడుగా ఉన్న ఆ దేవదేవుని వంక చూసి ఇలా విన్నవించింది. బ్రహ్మదేవుని ఆయుర్దాయంలోని రెండవ సగం పూర్తి అయిన తర్వాత స్థూలమైన పంచమహాభూతాలు అహంకారము అనే సూక్ష్మభూతంలో లీనమవుతాయి. అది మూల ప్రకృతిలో లీనమవుతుంది. ఆ మూల ప్రకృతి వ్యక్తతత్వంలోనికి లీనమవుతుంది. ఆ వ్యక్తతత్వం కూడా లీనమైన తర్వాత శేషుడవై నీవు నిలబడి ఉంటావు. అలాంటి నీ తత్వం అలాంటిది ఇలాంటిది అనే వర్ణనకు అతీతమైనది. అదే అన్నింటికీ మొదలు, అన్నిటికీ అన్నిటా అదే నిండి వెలుగుతూ ఉంటుంది. గుణాలకు అది అతీతమైంది. ఏకైక తత్వంగా నిలబడి ఉంటుంది. అదీగాక అది కాక వేరుగా శేషించినదంటూ ఏమీ ఉండదు. దాని రూపం ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేదు. ఎందువలనంటే అది సర్వక్రియాస్వరూపమైనది. వేదాలు ఆ తత్వాన్ని గురించే ఎప్పుడూ గానం చేస్తూ ఉంటాయి. ఆత్మను అధిష్ఠించి దానికి ఆధారంగా నిలబడిన జ్యోతి అది. అది నీవే. విశ్వేశ్వర, ఈ విశ్వాన్ని అంతటినీ నీ లీలతో ప్రవర్తింపజేస్తూ ఉంటావు. దానికి ఆధారమైన అవిద్య అనబడే మాయకు నీవు దగ్గరి బంధువువు. కనుక ఈ శాశ్వతము అనంతము అయిన కాలమంతా నీవు నడిపించే మాయ. ఇలా శాశ్వతమైన కాలాన్ని ప్రసరింపజేస్తూ జగత్తులకు మేలు చేకూర్చే నిన్ను కోరి ఆరాధించేవాడు వివేకవంతుడు. వాడే సమస్త లక్ష్మీ కళలను, శాశ్వత మృత్యుంజయత్వాన్ని, శాశ్వత సుఖాన్ని పొందినవాడు. లక్ష్మీదేవికి భర్తవైన నిన్ను సేవించేవాడే భయం అంటే ఏమిటో తెలియనివాడు. ప్రాచీన కాలం నుంచి మహాయోగీశ్వరులు యోగ మార్గంలో అత్యంత దీక్షతో ఒంటరిగా తమకు తాము సాధన చేసి నిన్ను చూశామంటారు. కానీ వారు చూసింది తాము చూడదలిచిన రూపాన్నే గాని నీవు అనుగ్రహించి చూపే ఆ రూపాన్ని కాదు. నీవు అనుగ్రహించి దర్శనం ఇప్పించిన ఈ రూపాన్ని నేను చూశాను. ఇక నాకు భయం అనేదే లేదు. ఈ భౌతికమైన కన్నులతో నీ ఈ దివ్య రూపాన్ని చూడటం కష్టంగా ఉంది స్వామి. సర్వానికి ఆధారమైన ఈ స్వస్వరూపాన్ని ఉపసంహరించుకో. నీ చూపులలో ఏవేవో వెలుగులు విచ్చుకుంటున్నాయి. కమల దళాల వంటి కన్నులు గలవో దేవా, నీకిదే నమస్కారం చేస్తున్నాను. సృష్టి అంతా ప్రళయంలో లీనమైపోయినప్పుడు ఈ సమస్త విశ్వాన్ని నీ కడుపులో దాచుకున్న సమర్థుడవైన మహానటుడవు నీవు. అటువంటి పరమపురుషుడవు నీవు నా కడుపున పుట్టడం నీ మాయ కాకపోతే మరేమిటి? విలయకాలమందు విశ్వంబు నీ పెద్ద కడుపులోన దాచు కడిమి. విలయకాలమందు విశ్వంబుని పెద్ద కడుపులోన దాచు కడిమి. మేటి నటుడవీవు నేడు నా గర్భజుడవౌట పరమపురుష వేడబంబుగాదే. పద్మదళాల వంటి చిక్కని కన్నులున్న నీవు నా కడుపున పుట్టబోతున్నావని విని దుర్మార్గుడైన కంసుడు మమ్ములను చాలా కాలం ఈ కారాగృహంలో బంధించి బాధ పెట్టాడు. మురిగిపోయిన మనస్సు గల ఆ దుష్టుణ్ణి శిక్షించి భయభ్రాంతులమైన మమ్ము రక్షించు స్వామి. మేము నోచుకున్న నోములన్నీ ఏ లోటు లేకుండా ఈ విధంగా నీ రూపంగా పండినాయి. ఈ విధంగా విన్నవించిన దేవకీదేవితో ఈశ్వరుడైన మహావిష్ణువు, అమ్మా, పూర్వం స్వయంభువ మన్వంతరంలో నీవు పృశ్ని అనే మహాపతివ్రతగా పుట్టావు. అప్పుడు వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి. మీరిద్దరూ సృష్టికాలంలో బ్రహ్మదేవుని ప్రేరణతో మహాతపస్సు చేశారు. ఇంద్రియములను జయించారు. గాలి, వాన, ఎండ, మంచు మొదలైనవి సహించారు. ఏకాకులై ఆకులు అలములు తిని తీవ్రమైన మహాతపస్సు చేశారు. అలా 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేయగా మీ రూపాలు ప్రకాశమానంగా వెలిగాయి. అలా నిష్ఠతో నా నామజపం చేసి నా తత్వాన్ని సమీపించగలిగారు. చక్కటి రీతిలో నన్ను పూజించారు. అప్పుడు నేను నా సత్యస్వరూపాన్ని చూపి శ్రేష్టమైన వరాలు కోరుకోమని అనుగ్రహించాను. అయితే మీరు అతి కష్టసాధ్యమైన మోక్షాన్ని కోరలేదు.
ఆ సమయంలో నా మాయ మిమ్ములను ఆవరించింది. అప్పటికి మీకు బిడ్డలు లేరు గనుక మోహంతో నాతో సాటి అయిన కొడుకును ప్రసాదించమని మీరు నన్ను అర్థించారు. సృష్టి, సంతానం పొందటం అనేది నా సంకల్పం గనుక నేను మీ కోరికకు మెచ్చుకున్నాను. అలాగే వరమిచ్చాను. నా సాటివాడంటూ వేరొకడు లేడు గనుక నేను మీ దంపతులకు కుమారుడిగా జన్మించాను. అప్పుడు నా పేరు పృశ్నిగర్భుడు. రెండవ జన్మలో మీరు అదితి కశ్యపుడు అనే పేర్లతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను పొట్టివాని రూపంలో వామనుడు అనే పేరుతో మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు. మూడవ జన్మలో ఇప్పుడు పూర్వం నేనిచ్చిన మాట ప్రకారం మీకు కుమారుడిగా పుట్టాను. ఇక మీ యందు ఎప్పటికీ నా జన్మము లేదు. నన్ను మీరు కుమారుడని తలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను అనుగ్రహించిన ఈ దర్శనం వలన పరమానంద స్వరూపమైన పరబ్రహ్మము నేనే అని కూడా నన్ను అనుకుంటూ ఉంటారు. నిరంతరం సంస్మరణం వలన నా అద్భుతమైన అపవర్గ మార్గాన్ని పొందారు. నా యందు మీకున్న ప్రేమ వలన ఇక ముందు మీరు జన్మ ఎత్తరు. పరీక్షన్ మహారాజా ఇలా చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ దివ్య రూపం వదిలి పసిబిడ్డని రూపం ధరించాడు. దేవకి వసుదేవులు దిగ్భ్రాంతులై రెప్పలు వాల్చక అతనినే చూస్తూ ఉండిపోయారు. వారు చూస్తూ ఉండగానే నారాయణుడు మాయను ఆవరింపజేసుకుని సుకుమారుడైన శిశువుగా మారిపోయాడు. అప్పుడే పుట్టిన బిడ్డని వలె కేరుకేరుమని ఏడవడం వంటి కొన్ని వేడుకలు చూపాడు. అప్పుడు వసుదేవుడు తాను చేయవలసిన పనులను శ్రీహరి సంకల్పం వలన గ్రహించాడు. ఆ బిడ్డణ్ణి తీసుకొని ఆ పురిటి ఇల్లు దాటి పరుగెత్తిపోవాలని అతడు గ్రహించాడు. అదే సమయానికి వ్రేపల్లెలో నందుని భార్య అయిన యశోదాదేవికి ఆడబిడ్డగా యోగమాయ జన్మించింది. అప్పుడు వసుదేవుడు పసిబిడ్డను చేతుల్లోకి ఎత్తుకొని అడ్డంగా రొమ్ముకు హత్తుకుని చప్పుడు చేయకుండా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ బయలుదేరాడు. గభాలున కావలి వాళ్ల గండం గడిచి పురిటింటిలో నుండి నెమ్మదిగా బయటపడ్డాడు. అక్కడ వ్రేపల్లెలో నందుని భార్య యశోదకు విష్ణుదేవుని యోగమాయ పుట్టగానే ఆ ఊరి వారిని, ఊరి కావలి వారిని కూడా ఒక విచిత్రమైన మైకం ఆవరించింది. వసుదేవుడు పురిటింటిని దాటి చప్పుడు కాకుండా తప్పటడుగులతో ముందు చావడిలోకి వచ్చాడు. హరిమాయ వలన కాళ్లకు ఉన్న ఇనప గొలుసుల అతుకులు ఊడిపోయాయి. చేతుల సంకెళ్ళు విడిపోయాయి. తలుపులకున్న తాళాలు ఆ దివ్య మహిమగల పాపని సంకల్పానికి అడ్డు రాలేక కీళ్లు ఊడి పడిపోయాయి. ద్వారాలు వాటంతటవే తెరుచుకున్నాయి. వసుదేవుడు మెల్లగా ముందున్న చావళ్ళు దాటాడు. అక్కడ ఎక్కడా దాక్కోవడానికి వీలు లేకుండా అన్ని చావళ్ళు సూటిగా ఉన్నాయి. అయినా హరిమాయ వలన ఎవరూ చూడలేదు. వసుదేవుడు ద్వారాలు దాటుతూ ఉంటే వెనక నుంచి ఆదిశేషుడు ఆ ద్వారాలు మూస్తూ ఆయన వెనువెంటనే వచ్చాడు. పడగలు విప్పి ఆ బాలునికి గొడుగులాగా పట్టి నడిచాడు. వెనక నుంచి ఏ ఆపద రాకుండా కాచుకుంటూ బయలుదేరాడు. వసుదేవుడు చీకటిలో తూలుతూ ముందుకు సాగిపోయాడు. అలా వెడుతూ ఉండగా అతని దారికి యమునా నది అడ్డం వచ్చింది. ఎగసిపడుతున్న తరంగాలు మళ్లీ విరిగిపోతూ దిక్కులను, ఆకాశాన్ని ఏకం చేస్తున్నట్టు ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉన్నది. పూర్వం సీతాపతి అయిన రామచంద్రునకు సముద్రం దారి ఇచ్చినట్లు యమునా నది వసుదేవునకు దారి ఇచ్చింది. ఈ విధంగా వసుదేవుడు యమునా నదిని దాటి హుటాహుటిన ప్రయాణం చేసి నందుని వ్రేపల్లెలో ప్రవేశించాడు. అక్కడ గొల్లలందరూ అతిగాఢమైన నిద్రలో ఉన్నారు. వారిని మేల్కొల్పడం ఇష్టం లేక వసుదేవుడు యశోదాదేవి నిద్రిస్తున్న స్థలం వద్దకు చేరాడు. ఆమె మైమరచి హాయిగా నిద్రపోతున్నది. ఆమె ప్రక్కలో తన చేతిలోని చిన్నారి నల్లనయ్యను పడుకోబెట్టాడు. వెంటనే ఆమె పక్కలో ఉన్న ఆమె కుమార్తెను ఎత్తుకొని బయలుదేరాడు. జాగు చేయకుండా వేగంగా తిరిగి వచ్చి ఆ చిన్ని పాపను దేవకీదేవి పక్కలో అనుమానం రాకుండా మెల్లగా పడుకోబెట్టాడు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకిరామ.